మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీతార మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా రేపే గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. ఆ ప్రాంతవాసులకు రైలు ప్రయాణం దశాబ్దాల కల. ఆ స్వప్నం మరికొన్ని రోజుల్లో సాకారం కాబోతోంది. తమ ఊరికి రాబోయే మొదటి రైలు ఎక్కాలనే ఆనందం అక్కడి ప్రజల కళ్లల్లో కనిపిస్తోంది. రైల్వే శాఖ అన్ని ఏర్పాట్లను కొలిక్కి తెస్తోంది. కనిగిరి ప్రాంత ప్రజలకు రైల్వే శాఖ తీపి కబురు చెప్పింది. మరికొన్ని రోజుల్లోనే నడికుడి నుంచి శ్రీకాళహస్తిని కలుపుకుంటూ ఈ రైల్వే మార్గం కనిగిరి ప్రాంత ప్రజలకైతే రైలు కోత వినిపించనుంది. ఇప్పటికే 90% పనులు పూర్తయి మరికొద్ది రోజుల్లోనే ఈ ప్రాంత ప్రజలకైతే మాత్రం ఈ రైలు అందుబాటులోకి రానుంది. ప్రకాశం జిల్లా కనిగిరి వాసుల దశాబ్దాల కళ నెరవేరబోతోంది. నడికుడి నుంచి శ్రీకాళహస్తి వరకు 308 కిలోమీటర్లు ఉండగా ఇందులో అత్యధికంగా ప్రకాశం జిల్లాలోని దొనకొండ, దర్శి, పొదిలి, కనిగిరి, పామూరు తదితర మండలాల్ని కలుపుతూ 102 కిలోమీటర్ల రైల్వే లైన్ ఉంది. భూసేకరణలో భాగంగా రైతులకు 7 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించడంతో రైల్వే లైన్ నిర్మాణానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. కనిగిరి రైల్వే స్టేషన్ను ఆధునిక హంగులతో నిర్మించారు. స్టేషన్కు చేరుకునేందుకు వీలుగా సీసీ రోడ్డు నిర్మించారు. ప్రయాణికుల విశ్రాంత గది, బుకింగ్ కౌంటర్ కూడా సిద్ధమయ్యాయి. నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్లో గుంటూరు నుంచి గుండ్లకమ్మ మీదుగా కనిగిరి వరకు ప్యాసింజర్ రైలు నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదించింది. ఆ వివరాల్ని ఏప్రిల్ 24న గుంటూరు డివిజన్ అధికారులకు పంపింది. ఈ సర్వీసు వారానికి 6 రోజులు తిరగనుంది. ఉదయం 8:30 గుంటూరులో బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు కనిగిరికి చేరుకోనుంది. 2 గంటలకు తిరిగి కనిగిరి నుంచి బయలుదేరి రాత్రి 7 గంటలకు గుంటూరు చేరుకుంటుంది. దూరం తగ్గుద్ది. కనిగిరి నుంచి గుంటూరు కూడా సులభంగా వెళ్ళొచ్చు తక్కువ ఛార్జీతో. బస్ మార్గం అంటే కనిగిరి నుంచి ఒంగోలు వెళ్ళి ఒంగోలు నుంచి గుంటూరు, విజయవాడ వెళ్తారు. మా కనిగిరి ప్రాంతంలో రైతులు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు ఇక్కడ పండించిన ధాన్యాలను గానీ గుంటూరు మార్కెట్కి వెళ్ళి తీసుకెళ్లి అక్కడ దళారు చేతిలో మోసపోకుండా వాళ్ళు అమ్ముకొని సాయంత్రానికి మళ్ళీ ఇంటికి వచ్చే విధంగా ఈ రైలు సౌకర్యం అందుబాటులో ఉంది. విద్య, వైద్యానికి వేల మంది ఈ ఏరియా నుంచి దాదాపు గుంటూరుకి, విజయవాడకి అనేక మంది తరలిపోతున్నారు. వారికి ఈ యొక్క రైలు మనకు రావడం చాలా ఎంతో ఉపయోగమైంది. కూటమి ప్రభుత్వ చొరవతోనే ఈ రైల్వే లైన్ పూర్తవుతోందని ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. అమరావతి ప్రాంతాన్ని రాయలసీమతో పాటు దక్షిణాది నగరాలకు అనుసంధానం చేయడంలో నడికుడి శ్రీకాళహస్తి రైల్వే మార్గం కీలకం కానుందని భావిస్తున్నారు. 1924 మధ్యన వచ్చిన వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆ ల్యాండ్ ఎక్వేషన్ బాధితులకి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇవ్వాలో ఆ నిధులు ఇవ్వాల కారణం చేత ఈ లైన్లన్నీ పనులు కూడా ఆలస్యం జరిగింది. ఎన్డీఏ కూటమి చొరవ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెల్లించాలో ఆ డబ్బుని ఇవ్వడం జరిగింది. ఇచ్చిన త్వరితగతినే రైల్వే లైన్లు ప్రారంభించి సెక్యూరిటీ, సేఫ్ రన్ కూడా అయిపోయింది. అతి త్వరలోనే రైలుని ఈ ప్రాంత ప్రజలు చూస్తారని కనిగిరి ప్రజల తరఫున ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటారు. ఆల్రెడీ నడికుడి కాళహస్తి రైలు మార్గం అనేది కనిగిరి వరకు కూడా పూర్తిగా రాకపోకలకు కూడా వీలుగా ఉంది కాబట్టి ప్యాసింజర్ ట్రైన్ రన్ చేయమని వారిని కోరిన మీదట డెమో ట్రైన్ అది. ఇది ఎన్ని బోగీలు వేయాలనేది కూడా ఆలోచిస్తూ వస్తున్నారు. ప్రస్తుతానికి గుంటూరు నుంచి కనిగిరికి తీసుకెళ్ళడానికి కూడా కొన్ని ప్రతిపాదనలు కూడా చేయమని గౌరవ మంత్రి గారు అశ్విని వైష్ణవ్ గారు ఢిల్లీ నుంచి ఆదేశాలు ఇచ్చున్నారు. వాడు గుంటూరు డివిజన్ వారు దీనిని ఆచరణలోకి తీసుకొచ్చే దాని కొరకు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకాశం జిల్లా ఈ కనిగిరి ప్రాంత ప్రజలకైతే మాత్రం వారి కళల్లో ఆనందాన్ని కురిపించిందని చెప్పాలి. మరికొద్ది రోజుల్లోనే ఈ కనిగిరి ప్రాంత ప్రజల చెవుల్లో అయితే మాత్రం రైలు కోత వినబడనుంది. కెమెరామెన్ శ్రీనివాస్తో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి.